అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గోధుమ పిండితో చాలా తక్కువ టైంలో 20 మినిట్స్‌లోనే ఇంట్లో అవైలబుల్ ఉన్న ఐటెమ్స్‌తోనే ఈజీగా, టేస్టీగా మంచి స్నాక్ ఐటెమ్ అయితే చూయిస్తున్నానండి. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయంటే బిస్కెట్స్ పిల్లలైతే చాలా లైక్ చేస్తారనమాట. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. టేస్ట్ కూడా అంత బావుంటుందనమాట. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండి. అండ్ వీడియో మీకు గనక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి అండ్ ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఇలా తయారు చేసుకున్న బిస్కెట్స్ మనకి ఒక 10-15 రోజుల వరకు నిలవ ఉంటాయండి. ఎటువంటి టేస్ట్‌లో చేంజెస్ అనేదే ఉండదనమాట. సో, ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ప్లీజ్ వాచ్ చేయండి. అండ్ మీకు వీడియో బాగా అర్థమవుతుందనమాట. స్కిప్ చేస్తే ఐటెమ్స్ మిస్ అయిపోతారు. చూడండి ఇక్కడ నేను ఈ కప్‌తో మెజర్‌మెంట్ అనేది తీసుకుంటున్నాను. ముప్పావు కప్పు షుగర్ తీసుకుంటున్నామండి. అన్ని మెజర్‌మెంట్స్ ఈ కప్‌తోనే తీసుకుంటాము. ఈ ముప్పావు కప్పు షుగర్‌ని మనం మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. దీంట్లోనే మనము యాలకులు కూడా వేస్తున్నాననమాట. ఒక 3-4 యాలకులు వేస్తే మనకి బిస్కెట్స్ అనేవి మంచి ఫ్లేవర్ వస్తాయన్నమాట. చూస్తున్నారు గలా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సేమ్ మెజర్‌మెంట్ కప్‌తో ఆయిల్ తీసుకున్నామండి ముప్పావు కప్పు. ఆయిల్ ప్లేస్‌లో మీరు నెయ్యి కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇది సన్‌ఫ్లవర్ ఆయిల్ అండి. ఈ ఆయిల్ కూడా మనము మిక్సీ పట్టుకున్న షుగర్ దాంట్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. మీరు బీటర్‌తో అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా సాఫ్ట్‌గా వస్తుందనమాట. దాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుందాము. సేమ్ మెజర్‌మెంట్ కప్‌తో 1 ఫుల్ కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఈ గోధుమ పిండిని మనం జల్లెడ పట్టుకోవాలి. ఎలాంటి పురుగులు గానీ ఏమి లేకుండా ముందుగా జల్లెడ పట్టుకుంటే మనకి క్లీన్‌గా ఉంటుంది గదా! సేమ్ మెజర్‌మెంట్ కప్‌తో ముప్పావు కప్పు శనగపిండి అండి ఇది. బిఫోర్ యూజ్ చేసిందేమో గోధుమ పిండి. ఇప్పుడు శనగపిండి అండి. ఇది టేస్ట్ కోసమని మనం శనగపిండి అనేది యూజ్ చేస్తున్నాము. దీన్ని కూడా డైరెక్ట్ దాంట్లోనే జల్లెడ పెట్టుకున్నాను నేను. ఇప్పుడు 1 స్పూనొచ్చేసి ఇది బొంబాయి రవ్వ. ఇది టెక్స్చర్ బాగా రావటానికనమాట. చిటికెడంతా సాల్ట్ కూడా వేసుకున్నాము. మరీ ఎక్కువ వేసుకోకండి ఉప్పగా అయిపోతాయి. ఇప్పుడు ముప్పావు స్పూను బేకింగ్ పౌడరు అండ్ హాఫ్ స్పూనొచ్చేసి బేకింగ్ సోడా అండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతటిని మనము సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. మనకి ఆల్రెడీ షుగర్ మిక్స్చర్ ఉంది గదా! అదే సరిపోతుందండి కలుపుకోడానికి. చాలా సాఫ్ట్‌గా కలుపుకుంటే మనకి బిస్కెట్స్ అనేవి సాఫ్ట్‌గా వస్తాయి. చపాతీలాగా గట్టిగా పిసక్కూడదండి. ఓన్లీ పైన కలుపుకోవాలి. చూస్తున్నారు గదా! నేనేమి యాడ్ చేయలేదు. ఆ షుగర్‌దే సరిపోయింది. మీకు షుగర్ సిరప్ అనేది సరిపోకపోతే కొద్దిగా లైట్‌గా ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. చూస్తున్నారు గదా! ఎంత సాఫ్ట్‌గా అయిందో. ఇట్లా మనము మిడిల్‌లో అంటే అంత స్మూత్‌గా రావాలనమాట. ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఒక 10-15 మినిట్స్ అని మూత పెట్టుకొని నానబెట్టుకోవాలండి. అప్పుడు ఇంకా సాఫ్ట్‌గా వస్తాయన్నమాట బిస్కెట్స్. 15 మినిట్స్ తర్వాత ఇప్పుడు నేనైతే బిస్కెట్స్ కోసం షేప్ చేస్తున్నానండి. చూసారు గదా! ఇంకా చాలా సాఫ్ట్‌గా అయింది. ఇప్పుడు నేనైతే ఈ సైజులో ఉండలైతే తీసుకుంటున్నాననమాట. మీకు సైజుని మీ ఇష్టమండి. నేను ఇలా అన్నీ సేమ్ సైజ్ రావటం కోసం మెజర్‌మెంట్ కోసం ఈ స్పూన్ అయితే యూజ్ చేశాను. అప్పుడు అన్ని బిస్కెట్స్ అనేవి సేమ్ సైజులో వస్తాయి. చూస్తున్నారు గదా! అన్నీ ఈ సైజెస్‌లో అయితే నేను చేసుకుంటున్నాను. మనకి ఈ పిండనేది గట్టిగా పిసక్కూడదండి. సాఫ్ట్‌గానే ఉండాలి. ఇలా అన్నీ చేసేసుకున్నాను. నాకు దాదాపు 12-15 బిస్కెట్స్ వరకు వస్తున్నాయండి. వీటిల్లో మిడిల్‌లో మనకి ఏవైనా డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చండి. నా దగ్గర ఓన్లీ జీడిపప్పే ఉంది కాబట్టి నేను జీడిపప్పుని మధ్యలో పెడుతున్నాననమాట. చూస్తున్నారు గదా! ఈ సైజెస్‌లో అయితే నేను చేసుకున్నాను. మనకు కొద్దిగా సైజ్ అనేది పెరుగుతుంది. బాయిల్ అయిన తర్వాత నేను ఇడ్లీ స్టాండ్ యూజ్ చేస్తున్నాను. ఓవెన్‌లో కాదండి. ఈ ఇడ్లీ స్టాండ్‌కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. నా దగ్గరైతే హోటల్స్‌లో ఉండే స్టైల్ ఇడ్లీదే ఉందండి. స్టీల్‌వి ఇంట్లో యూజ్ చేసే మోడల్ లేదు. హోటల్ స్టైల్‌లో ఉన్నది నేను తీసుకున్నాను. నాకు 2 లేయర్స్ లాగా వస్తదనమాట. ఇక్కడ ఇడ్లీ ఫస్ట్ దీంట్లో ఆయిల్ కానీ, ఇసుక కానీ ఏమీ వేసుకోకుండా ఒక 15 మినిట్స్ అయితే హీట్ చేయండి. ఇది మనం ఓవెన్‌లో ప్రీ హీట్ ఎట్లా చేస్తామో ఆ మోడల్‌లో అనమాట.
సో, 15 మినిట్స్ హీట్ అయిన తర్వాత మనం ఈ ప్లేట్స్‌నయితే పెట్టుకోవాలండి. ఈ ప్లేట్స్ పెట్టుకొని మూత పెట్టుకోవాలి. నార్మల్ ఇడ్లీ స్టాండ్‌లో అయితే వెయిట్ పెట్టుకోండి. నాకు మూత అనేది ఇది టైట్‌గానే ఉంటుంది. ఎయిర్ అయితే బయటికి వెళ్ళదు. ఇది ఒక 20 మినిట్స్ పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే చూసారు గదా! బిస్కెట్స్ అనేవి మనకి ఈజీగా ఏమీ అతుక్కోవు. అడుగున కూడా మాడవండి. చూస్తున్నారు గదా! ఈజీగా వచ్చేస్తాయన్నమాట. చాలా ఈజీ అండి. తొందరగా అయిపోతుంది మనకి. ఓన్లీ 20 మినిట్స్ టైం సరిపోతుందనమాట. చూస్తున్నారు గదా! చాలా యమ్మీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి, క్రంచీగా ఉంటాయి. టేస్ట్ గూడా చాలా బావుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. మీకెలా వచ్చిందని కామెంట్‌లో తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.